అందమైన అడవిలో ఒక సింహం ఉండేది. అది అడవికి రాజు అనే గర్వంతో ఎప్పుడూ గర్జిస్తూ ఉండేది. నేను ఈ అడవికి రాజుని, అందరూ నన్ను చూసి భయపడాలి అని చెప్పేది. జంతువులంతా భయంతో వణికేవి. అప్పుడే అక్కడ ఉన్న ఒక పెద్ద ఏనుగు శాంతంగా సింహంతో ఇలా అన్నాడు: రాజు అంటే కేవలం గర్జించడమే కాదు, ఇతరులను రక్షించడం, సహాయం చేయడమే నిజమైన రాజుకున్న లక్షణం అని. సింహం కోపంగా, నన్నే సవాలు చేస్తావా అని గర్జించింది. అప్పుడే ఓ భయంకరమైన అగ్ని అడవి మొత్తం వ్యాపించింది. జంతువులు ఆందోళనతో పరిగెత్తుకుంటూ సహాయం చేయండి, సహాయం చేయండి అని కేకలు వేస్తూ ఉన్నప్పుడు సింహం తన గోర్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించింది, కానీ విఫలమైంది. అప్పుడే ఏనుగు ఆలోచించకుండా నది దగ్గరకు వెళ్ళి తన తొండంతో నీరు నింపుకుని మంటలపై చల్లింది. మళ్ళీ పరిగెత్తుకు వచ్చి నీరు చల్లుతూ చివరికి మంటను ఆర్పేసింది. జంతువులందరూ ఆనందంతో గజరాజు మమ్మల్ని రక్షించాడు అని చప్పట్లు కొట్టారు. సింహం తల వంచి, నిజమే గజరాజు, నువ్వే నిజమైన బలవంతుడివి. నేను గర్వంతో మునిగిపోయాను. రాజు అనిపించుకోవడం అంటే ప్రజలను కాపాడుకోవడమే అని అన్నాడు. గజరాజు చిరునవ్వుతో, నువ్వు ధైర్యం చూపించు, నేను బలం చూపిస్తాను. ఇద్దరం కలిసి ఈ అడవిని కాపాడుకుందాం అన్నాడు. ఆ రోజు నుంచి సింహం మరియు ఏనుగు స్నేహితులై జంతువుల్ని, అడవిని కాపాడుకుంటూ వచ్చారు.